కడప, ఫిబ్రవరి 2. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈపీటీఎస్ ఎలక్ట్రానిక్ పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ సిస్టమ్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి స్థానిక కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో కలెక్టరేట్లోని అన్ని విభాగాల సూపరింటెండెంట్లు, సిబ్బందికి ఈపీటీఎస్ ఎలక్ట్రానిక్ పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ సిస్టమ్ నిర్వహణపై జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన ఎన్ఐసి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈపీటీఎస్ ఎలక్ట్రానిక్ పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ సిస్టమ్ విధానాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. ఇప్పటికే ఈ ఆఫీస్ సిస్టమ్ ఆచరణలో ఉండగా అన్ని శాఖల్లో హెచ్ఓడి స్థాయి నుండి క్షేత్రస్థాయి వరకు అన్ని కార్యాలయాలకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను స్కానింగ్ చేసి ఈపీటీఎఫ్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని శాఖలు జిల్లా స్థాయి కార్యాలయం నుండి మండల, గ్రామ స్థాయి కార్యాలయాల వరకు అఫీషియల్ కరస్పాండెన్స్, ఉత్తర ప్రత్యుత్తరాలు, జీవోలు, మెమోలు, అన్ని రకాల కార్యకలాపాలకు సంబంధించి ప్రతి డాక్యుమెంట్ను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ప్రభుత్వ కార్యకలాపాలను పారదర్శకంగా అన్ని శాఖల సమాచారాన్ని కింది నుండి పై స్థాయి అధికారులకు ఆన్లైన్లోనే తెలుసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ తరహాలో ప్రత్యేకమైన నూతన పోర్టల్ను ఆవిష్కరించి నిర్వహణలోకి తీసుకురానుందన్నారు. అందుకుగాను జిల్లా స్థాయిలో ప్రతి శాఖ వారి పరిధిలోని డివిజన్, మండల, గ్రామ స్థాయిలో అన్ని కార్యకలాపాలకు సంబంధించిన డేటాను స్కాన్ డాక్యుమెంట్ రూపంలో భద్రపరచాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ఐసి ఆధ్వర్యంలో నిర్వహణలోకి రానున్న ఈ విధానం ద్వారా ఆన్లైన్లో కార్యాలయ కరస్పాండింగ్ విధానం మరింత పటిష్టంగా, పారదర్శకంగా సాగనుందన్నారు.